గారి జనసేన అధికార ప్రతినిధి న్యాయవాది రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అల్టిమేటం అయితే జారీ చేశారు. మీరు స్మగ్లర్గా అంతకుముందు ఏం చేశారు? మీరు వేరే పనులు అయితే వెతుక్కోండి, ఇక్కడి నుంచి అది కుదరదని చెప్పారు. ఏమంటారు మీరు? 100% అండి. కేఎస్ ప్రసాద్ అన్న గారు ఏదైతే చెప్పినారో నిజంగా ఎర్రచందనం అనేది ప్రభుత్వానికి ఒక వైట్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ ఇన్కమ్ లాగా అయిపోయిందండి. అంటే అది ఈ తరం కాదు, ఎప్పుడో జనరేషన్ నుంచి. అంటే గౌరవ కేఎస్ గారికి సంబంధించిన వారు అంతకుముందు వారు వీళ్ళందరూ కూడా ఉండరు. వాట్ ఎవర్ మేబీ ఆ సీఎం హయాంలో జరిగింది, అంతకుముందు సీఎం హయాంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇక ఎప్పుడు అరికట్టాలి? ఎవడో ఒకడు ముందుకు రావాలి కదా. ఎవరో ఒకరు ఎప్పుడో ఒక నడవరా ముందుకు అని ఒక అడుగు వేస్తాడు కదా. వేసినోడు ఆరంభ సూర్యుడు అంటారా? అసలు బిగిన్ చేసినాడు అంటారా? ముందు బిగిన్ చేస్తే ఎవరన్నా ఆటంకపరుస్తున్నాడు అంటారా? ఏదో చెయ్యాలన్న తపంతో వచ్చిన వాడు అంటారా? వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదో కార్తీక మాసం అంటే అందరు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటారు, కానీ 17 కుటుంబాల్లో అసలు ఆ గూడెం ఒకటి ఉందన్న విషయం ఆ అల్లూరి సీతారామరాజు జిల్లాల వరకు కూడా చాలా మందికి తెలియని పరిసర ప్రాంతాల్లో 17 కుటుంబాల్లో వెలుగు నింపినాడు. రోడ్లు లేని చోట రోడ్లు వేయించినాడు. నడవడం ఎప్పుడు చెప్పులతో కూడా నడవని కుటుంబాలకి చెప్పులు ఇచ్చినాడు, దుప్పట్లు ఇచ్చినాడు, గొంగళ్ళు ఇచ్చినాడు. అడిగిన అంతకుముందు అంటే తను ఏదైతే ఎలక్షన్ లో రాకముందు తను చూసినటువంటి రజనీ గారు ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ప్రసాద్ గారు కూడా దీన్ని ఏమీ నెగిటివ్గా చెప్పలేదు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో చేస్తున్నారు, కానీ ఎందుకు ప్రభుత్వం నుంచి ఏమి చేపించలేకపోతున్నారు? ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? మొత్తం ఎందుకు చేయలేకపోతున్నారు? ఆయన డబ్బులు ఏదో ఒక గ్రామానికి సంపాదించి ఆయన పెడతమే సరిపోతుంది, కానీ ఎందుకు ప్రభుత్వం డబ్బులు ఉపయోగించలేకపోతున్నారు అని చెప్పి అడుగుతున్నారు ఆయన. సార్ వాస్తవం సార్, అక్కడ మొన్న మధ్య ఫ్లడ్స్ వచ్చినప్పుడు బాగా మీరు చూసినారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన అకౌంట్ లో డబ్బులు డ్రా చేయలేదు. హరిహర వీరమల్లు సినిమాకి ముందుగానే అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బులు అక్కడ విరాళంగా ఇచ్చినాడు. ఆయన ఇచ్చినాడు కదా అని వేల కోట్ల అధిపతులైన ఎమ్మెల్యేలు ఎవరన్నా ఇచ్చినారండి? అంటే ఏమీ లేనోడే అప్పు తెచ్చి ఇచ్చినప్పుడు మీకు ఎన్నో కోట్లు ఉన్నాయి కదా, మేమెందుకు ఇస్తాం? మా పద్ధతి మాకుంటది. ఆ రాజకీయ నాయకుడు అంటే రాజకీయం చేయాలి, దానాలు చేయడానికి, మనం దానం చేసుకోవడానికి వచ్చిన దానవీర సూరకర్ణులం కాదు అని చాలా మంది పక్కకు తప్పుకున్నారు. అది ఎవరైనా కానీ అతను స్వతహాగా ఇవ్వాలి అని అనుకున్నాడు, ఇచ్చినాడు. ఇప్పుడు మీరేమంటున్నారు? కేఎస్ ప్రసాద్ గారు ప్రభుత్వం నిధులు తీసుకురావచ్చు కదా అని. అదొక జీవో, లేకపోతే అదొక గజెట్ నోటిఫికేషన్. ఇవన్నీ కూడా ఒక పవన్ కళ్యాణ్ గారి మాట మీద ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్ని ఇలా ఇవ్వండి అనడం ధర్మం. ఎందుకంటే వరద బాధితులకు కూడా డబ్బులు ఇస్తారు, లేకపోతే కొంత పంట నష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా మొన్న చూసినారు కదా బస్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇంత నిధిలాగా ఫామ్ చేసి ఇచ్చినాడు. మీరు చూసినారు కందుకూరు ఘటనలో అతి దారుణంగా కిరాతకంగా నరికితే కొన్ని సంఘాల వారు ధర్నా చేసిన విధి విధానానికి ప్రభుత్వం స్పందించి అంత దారుణంగా నరికి ఉండకూడదని డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇచ్చినందుకే ఎక్కడో పుట్లో దాక్కున్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు, అక్కడెక్కడో ఉన్నటువంటి ఆయన తెర మీదకి వచ్చి ఆయన ఒక పెద్ద స్క్రిప్ట్ ప్రదర్శించినారు. ఎవరి డబ్బులు ఎవరు ఇచ్చేస్తారు, ప్రభుత్వ డబ్బులు ఆయన చెప్తే ఎలా, ఇంకొకళ్ళు అరిస్తే ఇచ్చేయాలా అంటూ. ఇక్కడ ఒకరు చెప్తే చేసేయడానికి, ఒకరు చెప్పింది రాసుకోవడానికి, అదేదో సినిమాలో అనుకుంటాండి, నాకు గుర్తులేదు, ఆ సినిమాలో గబ్బర్ సింగ్ సినిమాలో రాసుకోరా సాంబా అనగానే రాసేసుకొని గజెట్ నోటిఫికేషన్ ఎవరండి? ఎవరు? జీవోలు రావు. ఇప్పుడు నీకు నచ్చిందని నువ్వు చేసినావు, అందరినీ చేయమన్నావు, పోనీ చేయండి మీరు కూడా అండమే గొప్ప విషయం. అది కూడా ఆయన అండవు. నేను ఇచ్చినాను కదా, నాతో మీరు కూడా 175 మంది ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి తలో 1 లక్ష ఇస్తే 175 లక్షలు, లేకపోతే 1,75,00,000, లేకపోతే ఒక నెల వదిలేస్తే మీరు ఈ పేదల్ని ఆదుకున్నట్టు ఉంటుందంటే ఒక నెల జీతం కూడా వదిలేస్తారండి? ఊరు వదలరు. ఇప్పుడు ఆయన చెప్పారు కదా అని మేమేమన్నా తలో ఒక 100 తలో ఒక 1000 వేసుకుంటాం మా స్తోమతను బట్టి. ఎమ్మెల్యేలు ఎందుకు చేస్తారు? రాజకీయ పార్టీలు ఎందుకు వింటారు? ఇది మంచి పనే. మీరు చెప్పి చేపించే పరిస్థితులు అవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు మంచి మనసుతో అన్నారు, పొద్దుగూకులు నీ డబ్బులు అయితే పావలనే వస్తాయి కదయ్యా, ప్రభుత్వానికి కదిలించు, ఓ 10 రూపాయలు వస్తాయి, 10 మందికి ఉపయోగపడతాయి అంటున్నారు. ప్రభుత్వం కదలాలి, కదిలించాలని అందరికీ తెలుసు, కానీ ఇక్కడ మనం ఇంకా ఆ స్థాయిలో లేము. ఇంకా ఆ స్థాయిలోకి రాల. సీఎం కి డిప్యూటీ సీఎం కి చాలా వేరియేషన్ ఉంది. డిప్యూటీ సీఎం సలహాలు ఇవ్వగలరు, సీఎం గారు వాటిని ఇంప్లిమెంట్ చేయగలరు. డిప్యూటీ సీఎం గారు ఆ సలహాలు కూడా ఇవ్వకుండా నాకు తోచినంత నేను చేసుకొని వెళ్ళిపోతాను,
ఇది మంచిది అనుకుంటే మీరు చూడండి, గతంలో ఎన్టీ రామారావు గారు ఒక చట్టం తీసుకొచ్చినారు ఆంధ్రప్రదేశ్ లో, ఆడబిడ్డలకి ఆస్తి హక్కు కల్పించండి అని. అది బాగుంది అని చెప్పి సెంట్రల్ అన్ని రాష్ట్రాల్లోకి కాదు, దేశం మొత్తం ఎక్కడ ఆడబిడ్డ ఉన్నా సరే ఆ కుటుంబంలో ఆస్తి హక్కు అన్నారు. అంటే సెంట్రల్ కి ఆయన చెప్పడు నేను ఆంధ్ర రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసిన, మీరు కూడా కర్ణాటక చేయండి, మీరు కూడా చెన్నై చేయండి చెప్పడు. ఆయన చేసింది బాగుందని సెంట్రల్ భావించి అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసింది. సో ఇలాగ వరద వచ్చినప్పుడు ఒక నెల జీతం ఎమ్మెల్యేలు వదిలేయాలంటే కొంపలు మునిగిపోతాయి అని, పూట గడవట్లేదు వాళ్ళకి అన్న, రోగాల రొప్పుల వదలొచ్చు కదా అని అనుకోవచ్చు ప్రజలు. కానీ వదలాలన్న దృఢమైన సంకల్పం, అరే పక్కనోడు ఏమీ లేనోడు ముఖాలకు రంగులు వేసుకుని నటించి పాపం ఆ డబ్బులు కూడా సేవ చేస్తున్నాడు, మనం కూడా ఇద్దామని వాళ్ళకు ఉండాల. లేకపోతే జీవోలో పెట్టేసేయండి, మీరు అడగండి, మీరు ప్రభుత్వాన్ని కదిల్చండి, సెంట్రల్ ని కదిల్చండి అంటే అది ఇక్కడ రజనీ గారు ఇంకొకటి అడగాలి మిమ్మల్ని రజనీ గారు. ఇప్పుడు ముఖానికి రంగు వేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏదో కొంత తెచ్చుకుంటున్నారు, ఓకే. ఈ ప్రజాసేవ మాత్రమే చేసే మన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు అన్ని పార్టీలో, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి పాపం? వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా, వాళ్ళు ఎలా ఇస్తారండి? పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఏదో సంపాదించుకుంటున్నారు కాబట్టి ఓకే, వీళ్ళు ఓన్లీ ప్రజాసేవ మాత్రమే చేస్తారు. మరి వీరి దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలా ఇస్తారు? అలా ఎలా ఇస్తారని మీరు అనుకుంటున్నారు? సార్ చాలా దారుణం ఏంటంటే, వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు అండి, మా హస్బెండ్ ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయ్, అతన్ని టక్కుమని అతని అకౌంట్ లోంచి ఇంత కట్ అవ్వాలి, కట్ చేయాలని వారు అంటారో మరి వీరు చేస్తారో నాకు తెలీదు. అకౌంట్ లోంచి మనం ఎంత ఈ మంత్ ఇంత వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకోటి అనేది చెప్తుంటారు. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద పడకపోతే నెలకి 1,00,000 బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయి. మీరు అంటున్నారు వాళ్ళకి పాపం ఎక్కడి నుంచి వస్తాయి? సార్ డబ్బులు లేకుండా ఎలక్షన్ అయితే నేను కూడా ఎమ్మెల్యేనే సార్. ఇందాక కేఎస్ ప్రసాద్ అన్న మాట్లాడుతుంటే ఇలాంటి వాడు అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ స్థానంలోనే ఉంటే